మేషరాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఎవరో తెలిస్తే గుండె జల్లుమంటుంది. మేషరాశి వారికి ఇంట్లో ఉన్నటువంటి ఆ రహస్య శత్రువు ఎవరు, మరి వారు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. అంటే వారు మీకు బాగా కావలసిన వారా, అసలు వారు మీకు ఎందుకు రహస్య శత్రువులుగా మారారు? ఈ వివరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థం అవుతుంది. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఈ యొక్క మేషరాశి వారు శస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యల్లో మంచి ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యాపకాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా కొత్త పరికరాలు తయారు చేయడంలో వీరు ఆరితేరి ఉంటారు. అందరూ ఒక రకంగా ఆలోచిస్తే వీళ్ళు విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. వీరి జీవితంలో ఒడిదుడుకులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా శ్రమించి చాలా బాధ్యతలు కూడా వీరు నెరవేర్చి అలాగే ఎక్కడ కూడా మాట పడకుండా అనేటువంటి ఆలోచనలతో ఒక మంచి స్థితికి చేరుకుంటారు. ఈ రాశి వారు చాలా కష్టాలని బాల్యంలోనే అనుభవించడం వల్ల జీవితానికి సంబంధించిన పాఠాలు ఎక్కువగా నేర్చుకొని ఉంటారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు మిమ్మల్ని చాలా వరకు కూడా వెంటాడుతూనే ఉంటాయి. అలాగే భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కారణంగా ఆర్థిక పరిస్థితుల గురించి కూడా మీకు చిన్న వయస్సులోనే అర్థం అవుతాయి. కాబట్టి డబ్బు విషయంలో మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పుకోవాలి. ఒక రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రతి దాని గురించి ఆలోచిస్తారు. అంటే ఈ రూపాయిని మనం ఖర్చు పెట్టేది ఒక వస్తువు కోసం, అది మనకి ఎంతవరకు ఉపయోగం, అలాగే ఈ రూపాయి దానికోసం ఖర్చు పెట్టడం కరెక్టా కాదా, ఇలా అన్ని విషయాలని వారు లెక్క వేసుకుంటారు. మేషరాశి వారు స్నేహితులకి వెనుకంజ వేయకుండా సహాయం చేస్తారు. వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారు, ఆపదలో ఉన్నారు అంటే వీళ్ళు ముందడుగు వేస్తారు. వాళ్ళ కోసం ఏం చేయడానికైనా వెనకాడరు. ఎంత దూరమైనా అంటే ఎంత ఎక్స్టెండ్ కైనా వెళతారు అన్నమాట. అలాగే ఈ మేష రాశి వారు ఒక స్త్రీ వలన మాత్రం చాలా ఇబ్బందికి గురవుతారు. ఈ స్త్రీ మీ జీవితాన్ని తలక్రిందులు చేసేస్తుంది. కాబట్టి స్త్రీల విషయంలో ఈ మేషరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సాహస క్రీడలు అంటే వీళ్ళకి చాలా ఎక్కువ ఇష్టం. ఒక రకంగా డేరింగ్ అండ్ డాషింగ్ మెంటాలిటీ అనే చెప్పుకోవచ్చు. మేష అంటే ఏంటి? గొర్రె పొట్టేలు. ఈ గొర్రె పొట్టేలు కొండని కూడా ఢీకొట్టడానికి వెనకాడదు. ఆ కొండ దీని కొమ్ముల వల్ల ప్రగులుతుంది, విరుగుతుంది అనేది పక్కన పెడితే ఆ అటెంప్ట్ మాత్రం వదలకుండా చేస్తుంది. అలాంటి వారు ఈ మేష రాశి వారు. ఇక అదే విధంగా చూసుకుంటే మనోధైర్యం, సాహస నిర్ణయాలు వీళ్ళకి చాలా వరకు కూడా కలిసి వస్తాయి. అలాగే వీళ్ళకి మనోధైర్యం ఎక్కువ ఉండడంతో పాటు వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు వీరిని చాలా ముందుకు తీసుకువెళతాయి. ఈ మేష రాశి వారు అనుభవం లేకుండా చేసే కొన్ని వ్యాపారాల వల్ల మాత్రం వీరు నష్టాలు అనేవి కొని చూస్తారు. అలాగే మేష రాశి వారు వైద్య రంగంలో బాగా రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి వీరు అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా ఈ మేష రాశి వారు సోమరితనాన్ని అస్సలు మెచ్చుకోరు. ఒక రకంగా ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి, పనికి తగ్గ ఫలితం, ఫలితానికి తగ్గ పని జరుగుతూనే ఉండాలి. మన అవసరానికి పని చేయాలి, ఆ పనికి తగ్గ ఫలితం తీసుకోవాలి. ఇలాంటి మెంటాలిటీ వీళ్ళ సైకిల్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుందన్నమాట. ఈ మేష రాశి వారికి అలాగే స్వతంత్ర అభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశి వారు ఇండివిడ్యువాలిటీ అనేదాన్ని ఎక్కువగా కోరుకుంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డుగా వచ్చి వీరిని అడ్డుకుంటే మాత్రం వీళ్ళకి అస్సలు నచ్చదు. అంటే దానికి సంబంధించిన విషయాన్ని అసలు పట్టించుకోరు అన్నమాట. అయితే వీళ్ళకి స్వతంత్రం ఇస్తే కనుక ఎలాంటి కార్యాన్ని అయినా సరే ఖచ్చితంగా మడత పెట్టి పక్కన పడేస్తారు. అంత బాగా దాన్ని చక్కగా పూర్తి చేస్తారన్నమాట. అది ఎంత కష్టం పని అయినా సరే. 12 అసలు ఈ పని అవ్వదు రా బాబు అని చెప్పి మనం ఎవరితోనైనా అన్నామే అనుకోండి, మేషరాశి వారు ఆ మాట వింటే ఎందుకు అవ్వదండి, ఖచ్చితంగా అవుతుంది, చేసి
తీరుతాము చూడండి అని చెప్పిరు దాన్ని చేసి పక్కన పెట్టేస్తారు. అలాంటి మెంటాలిటీ ఈ మేష రాశి వారిది. అలాగే వీరిలో అహంకారం, నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చుట్టూ చూసేవాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటి ధోరణి వీరికి అసలు ఉండదు. ఒకవేళ అలాంటి ఆలోచన వీరి మైండ్లోకి వచ్చిన వెంటనే అది వీరి పతనానికి కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇక వీరిని కొంచెం పొగిడారంటే చాలు ఊరికే లొంగిపోతారు ఈ మేష రాశికి చెందినవారు. అయితే ప్రతిసారి కూడా వీళ్ళు చేసే ప్రతి పనిలో చాలా వరకు ఆలోచన విధానం అనేది చాలా తక్కువగా ఉంటుంది. గుడ్డెద్దు చేలో పడింది, ఇది అయిపోతుంది అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఖచ్చితంగా చేసి తీరుతాం కదా, చేసి తీరుతాం అని మాట ఇచ్చాం కదా, ఎలా అంటే అలా చేసుకు వెళ్ళడమే ముఖ్యంగా అలా చేసేస్తారు. అదేంటో కానీ వీళ్ళకి అదృష్టం తోడై రిజల్ట్ అనేది మాత్రం చాలా బాగా వస్తుందన్నమాట. వీళ్ళకి ఇలా రిజల్ట్ రావడంతో ఏమవుతుందంటే వీళ్ళల్లో అహంకారం ఎక్కువగా పెరిగిపోతుంది. ఎస్ నేను చెప్పాను కదా జరుగుతుందని, అదే జరిగింది అని అట్లా మాట్లాడుతూ ఉంటారు. అలాగే అట్లా చేస్తూ ఉంటారన్నమాట. సో ఇలాంటి స్వభావం అనేది మేష రాశి వారిని చాలా వరకు ఇబ్బందులకి గురిచేస్తుందనే చెప్పాలి. ముందు బాగానే ఉంటుంది, చూసే వాళ్ళకి వినే వాళ్ళకి అంతా బాగుంటుంది. వీళ్ళకి కూడా ఇది అహంకారంలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ దాని పరిణామాలు అనేవి మాత్రం వీళ్ళని చాలా వరకు ఇబ్బందులకు గురిచేస్తాయి అని చెప్పుకోవచ్చు. అలాగే మేష రాశివారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనుక ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విధంగా వీరికి ఇంట్లోనే రహస్య శత్రువు అనేవాళ్ళు ఉన్నారు. అసలు ఎవరు ఈ రహస్య శత్రువు? వీరికి ఇంట్లోనే రహస్య శత్రువు ఎందుకు ఉంటారు అంటే మేష రాశి వారికి ఉన్నటువంటి కోపం వల్ల కావచ్చు, చికాకు వల్ల కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఇంట్లోని వారితోనే గొడవ పడుతూ ఉంటారు. ఈ గొడవని మేష రాశి వారు అంతా సద్దుమణిగాక వీళ్ళ మనసులో నుంచి తీసేస్తారు. కానీ అవతలి వ్యక్తులు మాత్రం దాన్ని మనసులో అలానే పెట్టుకుని ఉంటారు. అందువల్ల వాళ్ళు శత్రువులుగా వీరికి తయారవుతారు అన్నమాట. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు వీళ్ళని దెబ్బ కొడదామా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మీ శత్రువులు బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్లే, మీ బంధుమిత్రుల వాళ్ళు ఎవరైనా కావచ్చు. అలాగే మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. అంటే మీ బంధు మిత్రుల్లో బీరకాయ పీస్ సంబంధాలు అంటారు కదా, అంటే దూరపు చుట్టాలు అన్నమాట. మీరు ఏదో ఒక ఫంక్షన్కి వెళ్లారు, అక్కడ ఒక చిన్న గొడవ జరిగింది, దాన్ని మీరు మర్చిపోయారు. అంటే మేష రాశివారు మర్చిపోయారు, కానీ అవతల వ్యక్తి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని దెబ్బ కొడదామా అని చూస్తూ ఉంటారు. అది కుటుంబ పరంగా దెబ్బ తీయొచ్చు, వ్యాపార పరంగా దెబ్బ తీయొచ్చు, ఆర్థికంగా కూడా దెబ్బ తీయొచ్చు. ఇలా ఏదో ఒక రకంగా వాళ్ళ కక్ష తీర్చుకోవడానికి, మీ మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళు శత్రువులుగా తయారవుతారు అన్నమాట. ఆ శత్రువు ఎవరు ఏంటి అనేది మీరు గ్రహించగలిగితే వెల్ అండ్ గుడ్. మీరు గ్రహించలేకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు మీ దగ్గరే చేరుతారు, మీ ఇంట్లోనే ఉంటారు, మీతోనే ఉంటారు, మీ వ్యాపారంలో మీతో పాటే ఉంటారు, లేదా మీ ఉద్యోగంలో మీతో పాటే ఉంటారు. అది ఎలాగంటే, బాబాయ్ నాకు జాబ్ లేదు కదా, కొంచెం జాబ్ ఇప్పించవా అనో, లేకపోతే పెదనాన్న మీ వ్యాపారంలో నన్ను కూడా చేర్చుకోండి, కొంచెం వ్యాపారం మెలకువలు నేర్చుకుంటాను అని ఎలాగైనా సరే మీ దగ్గరికి వస్తారు, మీతోనే ఉంటారు. మీకు చాప కింద నీరులా మీ పతనాన్ని కోరుకుంటూ ఉంటారు. మీరు పతనం అయ్యే వరకు వాళ్ళకి నిద్ర పట్టదు. మీ శత్రువులు ఇలా ఉంటారన్నమాట. కాబట్టి మేష రాశి వారు దుందుడుకుతనాన్ని తగ్గించుకుని, కోపాన్ని తగ్గించుకొని ఎదుటి వ్యక్తులతో గొడవ పడడాన్ని తగ్గించుకున్నారంటే అప్పుడు శత్రువులు మీకు తక్కువగా ఉంటారు. ఒకవేళ శత్రువులు ఉన్నా కూడా మీరు నిదానంగా మాట్లాడి దాన్ని సాల్వ్ చేసుకుంటారు. కాబట్టి ఆ ప్రాబ్లం అంతా పెద్దదిగా పరిణమించదు అన్నమాట. ఒకవేళ మీకు గనుక పెద్ద గొడవలు జరిగి శత్రువులు తయారయ్యారు అంటే మాత్రం మీరు బయటపడడం, సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళు మీతోనే ఉండి మీకు రహస్య శత్రువులుగా ఉంటూ మీ పతనానికి దారి తీసే విధంగా వీళ్ళు చాలా వరకు కృషి చేస్తారన్నమాట. సో ఇలాంటి రహస్య శత్రువుల నుండి మిమ్మల్ని కాపాడుకోవడానికి చేయవలసిన చిన్న పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఈ మేష రాశి వారు చేసుకోవలసిన పరిహారాలు
ఏమిటి అనే విషయానికి వచ్చినట్లయితే ఎవరికైనా సరే పరిహారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ మేషరాశి వారికి చెప్పబోతున్న పరిహారాలు ఏంటి అంటే ఆడంబరం లేకుండా పూజలు, గుప్తదానాలు. మనోధైర్యం వీరికి మేలు చేస్తాయి. అమ్మో, రహస్య శత్రువు ఉన్నారు కదా, మనకు ఏమైపోతుందో ఏంటో అని భయపడాల్సిన పని లేదు. మిమ్మల్ని మీరు మానసికంగా, మెంటల్గా బాగా ప్రిపేర్ చేసుకోండి. నాకు ఏం కాదు అని చెప్పి తర్వాత ఓ ఆడంబరాలు చేసి పూజారి గారిని పిలిచి 10 మందిని పిలిచి కాకుండా చక్కగా ఇంట్లోనే సైలెంట్గా పూజారి గారిని పిలిచి పూజలు చేసుకోండి, గుప్త దానాలు చేయండి. తూర్పు, ఉత్తర సింహద్వారాలు మీకు కలిసి వస్తాయి కాబట్టి ఆ దిశగా మీరు ప్రయాణించడం మొదలు పెట్టండి. సుబ్రహ్మణ్యం స్వామి ఆరాధన, లక్ష్మీ పూజ వల్ల సమస్యలను అధిగమిస్తారు. గురువారం చేసే విష్ణు పూజలు మీకు బాగా మేలు చేస్తాయి, శత్రువుల్ని బాగా తగ్గించేస్తాయి. సో మేష రాశివారు మేము చెప్పినవి చేయడానికి ప్రయత్నించండి. గురువారం ఆలయంలో పసుపు రంగు పప్పులు, అరటిపళ్ళు, మిఠాయిలు భక్తులకు పంచండి. గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి. మేష రాశివారు మంగళ, శనివారాలు, పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. అలాగే ఎరుపు రంగు రుమాలు ఉపయోగించడం మంచిది, ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు, ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వాదాలు తీసుకోండి. అలాగే పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి. తల్లిదండ్రులకు మీరు సేవ ఎలా చేయాలంటే వాళ్ళ కాళ్ళు నొక్కడం, వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళని సంతోషపెట్టడం, వారితో సంతోషంగా మాట్లాడడం. ఇవాళ రేపు తల్లిదండ్రులతో మాట్లాడే సమయం కూడా లేనటువంటి పుత్రులు, పుత్రికలు ఎందరో ఉన్నారు. సో మీరు ఆ టైంని వాళ్లతో స్పెండ్ చేసి వాళ్ళని సంతోషంగా ఉంచితే అంతకంటే సేవ మరొకటి ఉండదు. వీలైతే వాళ్ళని మీ దగ్గరగా పెట్టుకుని వాళ్లతో నిత్యం, అంటే మీకు వీలు కుదిరినప్పుడల్లా మనం ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత ఒక పావు గంట వాళ్లతో కేటాయిస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. తల్లిదండ్రులకు సేవ చేసుకున్నంత పుణ్యం మరొకటి లేదు ఈ ప్రపంచంలో. కాబట్టి తల్లిదండ్రులకి సేవ చేసుకోండి. అలాగే మేష రాశివారు ప్రతి నెల సుందరాకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో ఆరోగ్యంతో పాటు శ్రేయస్సు కూడా మీకు లభిస్తుంది. శనివారం ఆలయంలో పురోహితులకు బెల్లం, నల్ల నువ్వులు దానం చేయండి. ఇలా చేయడం ద్వారా మీ రహస్య శత్రువులను కూడా మీరు అధిగమించగలుగుతారు. మీ రహస్య శత్రువులు ఎవరైనా ఉంటే అది మీకు తెలుస్తుంది, వాళ్ళ నుండి మీరు దూరంగా ఉండగలుగుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.